గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి కాలనీలో ఉన్న తమ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడుకునేందుకు గత 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకులు కొదమలి కుమార్ తెలిపారు. తన స్థలం దగ్గరకు వెళ్తుంటే కదిరి యేసుపాదం, కదిరి అంజి గొడవకు దిగుతున్నారని ఆరోపించారు. ఫ్లాట్ని తన మేనత్త దగ్గర నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి సర్వేర్ దగ్గర అప్లికేషన్ పెట్టానని, సర్వేర్ దగ్గర పనిచేసే కదిరి అంజి అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించకుండా హద్దుమీరి ప్రవర్తిస్తున్న ఆ ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి నేను మా ప్లాట్కు సంబంధించి 10 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను. ఇది మంగళగిరి లక్ష్మీ నరసింహ కాలనీ దగ్గర ఉన్న 579వ నెంబర్ ప్లాట్ గలది. ఎంఆర్ఓ గారు మాకిచ్చిన ప్లాట్, మా మేనత్త గారి పేరు మీద మాకిచ్చిన ప్లాట్ ఇది. దీని మీద నేను గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే, నేను గత గవర్నమెంట్లో నా స్థలాన్ని నాకు రాకుండా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్న కదిరి అంజి అనే అతను అక్కడ పనిచేస్తూ ఉండటం వల్ల నేను ఎప్పుడు అప్లికేషన్ పెట్టినా టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర నుంచి నాకు సరైన సమాచారం ఇవ్వనీయకుండా అతను ఉద్యోగ వృత్తిని హద్దు మీరి అధికారులకు సరైన సమాచారం ఇవ్వకుండా అధికార దుర్వినియోగం చేసినందుకు అధికారులు అతనిని సస్పెండ్ చేయవలసిందిగా అధికారులు నేను వేడుకుంటున్నానండి. ల్యాండ్ వాళ్ళది అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లుగా ఎందుకు కట్టుకోకుండా ఉన్నారు? వాళ్ళతో పాటు వాళ్ళకి ఎవరికి ఇచ్చారంటున్నారు, అన్నదమ్ములకో లేకపోతే ఒక ల్యాండ్ ఎంతమందికి ఇస్తారండి? ఒకరికే ఇస్తారు. వాళ్ళు నాతో పాటు 4గురికి ఇచ్చారండి. ఎంఆర్ఓ గారు గోలి లక్ష్మీకాంతారావు అనే ఒక అతను ఆయన చనిపోయాడు పాపం. ఆయనకి ఒక డ్రైవర్ చనిపోతే ఆ డ్రైవర్ భార్యకి, నాకు ఇంకొకరికి ఇచ్చారు, కదిరి యేసుపాదానికి ఇచ్చారు. వాళ్ళు ఇలా ఉంటుందండి ప్లాట్. నా ప్లాట్ నెంబర్ ఇదండి. ఈ ప్లాట్ నెంబర్లో నేనుంటే వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ ఇదండి. ఈ ప్లాట్ 3గురిని పంపించేసి దీనిలో మొత్తం ఇల్లు కట్టారండి. 6 సెంట్లు ఇల్లు కట్టారు. శాటిలైట్ నేను లాస్ట్ డిసెంబర్లో నేను అప్లికేషన్ పెడితే 2024లో అక్కడ ఉన్న కిరణ్ అనే అతను సచివాలయంలో పనిచేసే అతనికి రెఫరెన్స్గా కలెక్టర్ ఆఫీస్కి పెడితే రెఫరెన్స్కి వెళ్తే 6 సెంట్లు అతను కబ్జా చేశారు ఒక ప్లాట్తో అని శాటిలైట్ రిపోర్టు ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగిందండి. ఎంఆర్ఓ గారు స్పందించలేదు. నేను ఈ అంతటికి కారణం ఏంటంటే, నేను గతంలో ఆర్కే చేసిన ఆర్కే అంటే మన మాజీ ఎమ్మెల్యే అండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజకీయ కులతంత్ర మరియు ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకించినందుకు ఆయన అనుచరులు నన్ను టార్గెట్ చేస్తున్నారండి. వైసీపీ గవర్నమెంట్లో నాకు అన్యాయం జరిగింది. ఈ గవర్నమెంట్లో అన్నా న్యాయం జరుగుతుందని నేను గవర్నమెంట్ అధికారుల ద్వారా ఆశిస్తున్నాను. నాకు న్యాయం చేయాలని కూడా అధికారులను వేడుకుంటున్నాను. అలా జరగని పక్షంలో నాకు న్యాయం జరగని పక్షంలో నేను నిరాహార దీక్ష కూడా కూర్చుంటానికి వెనుకాడనని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.